కారు పార్టీకి ఒక్క సీటు కూడా రానే రాదు, వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కాయి చూసుకోండ్రి అని కొందరు. ఇక కారు పార్టీ కథ ముగిసినట్టే, అది మునిగిపోయే నావసుంటిది అని ఇంకొందరు. ఎమ్మెల్యే ఎలక్షన్లనే తెలిసింది కారు పార్టీ భవిష్యత్ ఏందనేది. ఇక గీ ఎంపీ ఎలక్షన్లతోటి పురాగా కానరాకుండా పోతుంది అని అటు పువ్వు పార్టీ చెయ్యి పార్టీ మస్తుగా కారెడ్డలాడినాయి. అయితే ఇప్పుడు పువ్వు పార్టీ చెయ్యి పార్టీ లీడర్లే మస్తుగా టెన్షన్ పడుతున్నారట. మరి గాలు ఎందుకు టెన్షన్ పడుతున్నారో గీ ముచ్చట చూస్తే మీకే ఎరకైతుంది. తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయి 5 రోజులు అవుతున్నా గానీ ఇంకా ఎలక్షన్లు ఉన్నాయన్నట్టే టెన్షన్ తోటి ఉన్నారట తెలంగాణ లీడర్లు. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసే పిల్లగాళ్ల కంటే ఎక్కువ ఆగమాగం అవుతున్నారట. అయితే అన్ని నియోజకవర్గాల కంటే మల్కాజ్గిరిలో పోటీ చేసిన లీడర్లకైతే మస్తు టెన్షన్ ఉన్నదట. కారు పార్టీకెంచి పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి సారు కంటే ఎక్కువ పువ్వు పార్టీ ఈటెల సారుకు, చెయ్యి పార్టీ పట్నం సునీతక్కకే పెద్ద దెబ్బ పడేటట్టున్నదట. సొంత పార్టీ లీడర్లే ఓట్లయ్యకుండా ఇచ్చిర్రు అనే మాటలు వినబడుతున్నాయి. చెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన సునీతక్కది చేవెళ్ళ, పోటీ చేసింది మల్కాజ్గిరి. అట్లనే పువ్వు పార్టీ ఈటెల సారుది హుజూరాబాద్ నియోజకవర్గం. గాడ ఓడిపోయిందని మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చిర్రు. గిట్లా నాన్ లోకల్ లీడర్లను గెలిపించుకుంటే లోకల్ గా ఉన్న మాకే పెద్ద దెబ్బ పడుతుంది అని ఆలోచనలు చేసిరట మల్కాజ్గిరిలో ఉన్న చెయ్యి పార్టీ, పువ్వు పార్టీ లోకల్ లీడర్లు. గందుకే క్రాస్ ఓటింగ్ చేసినట్టు అనుమానాలు పడుతున్నారు కొందరు. రాగిడి లక్ష్మారెడ్డి సార్ ఒక్కడే లోకల్ లీడర్ అయ్యే వరకు ప్రత్యర్థి గెలిచినా మంచిదే గాని మనోడు గెలవద్దు అని పువ్వు పార్టీ చెయ్యి పార్టోళ్లు కారు పార్టీకే ఓటేసిర్రనే ముచ్చట్లు వినబడుతున్నాయి. గిప్పుడు అటు చెయ్యి పార్టీ సునీతక్కకు, పువ్వు పార్టీ ఈటెల సారుకు టెన్షన్ పట్టుకున్నదట. సొంత పార్టీకేంచే సపోర్టు లేకపోతే ఎట్లా గెలుస్తాం, ఎన్ని ఓట్లత్తాయి అని ఆగమాగం అవుతున్నారట. చెయ్యి పార్టీకి ఇది సిట్టింగ్ జాగా, ఈటెల సారుకు ఖచ్చితంగా గెలవాల్సిన సీటు. మరి ఏమైతుందో చూడాలి. ఎలక్షన్ ప్రచారంలో మస్తు బిజీగా తిరుగుతున్నారు తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు. పొద్దుగా అల్లేస్తే మా కోటేయుండ్రి అని అంటే మాకే ఓటేయుండ్రి అని జోరుగా చేస్తున్నారు ప్రచారం. అగో గిదేంది, తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు ఎక్కడి ఎలక్షన్లు అంత పిసపిస మాట్లాడుతున్నావేంది గౌరీ అని పరేషాన్ అవుతున్నారా? అయితే గీ ముచ్చట్ల వాళ్ళు ఏడ ప్రచారం చేస్తున్నారో చూసిరాపోరి. తెలంగాణలో ఎలక్షన్లున్నాయని ఢిల్లీకేంచి వచ్చి మరీ ప్రచారం చేసిండ్రు కదా చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. ఇక ఇప్పుడు తెలంగాణ లీడర్ల వంత వచ్చింది. హమ్మయ్యా ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక రిజల్ట్ వచ్చేదాకా రిలాక్స్ ఉందాం అని అనుకున్న లీడర్లకు పెద్ద పనే పెట్టిరట చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. మే 20వ తారీఖు నాడు దేశంలో 5వ దశ ఎలక్షన్లున్నాయి కదా, గా ఎలక్షన్లు 8 రాష్ట్రాల్లో అవుతున్నాయి. గా ప్రచారానికి పోతున్నారు తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఒడిశాల ప్రచారం చేస్తారట. ఇప్పటికే బట్టి సారు రాహుల్ అన్నతోటి కలిసి ప్రచారం చేసిండు. ఇక సీతక్క, విహెచ్ సారు కూడా రాయ్బరేలీలో ప్రచారం చేసిర్రు. పెద్ద సభలు, కార్నర్ మీటింగులు, రోడ్ షోలని మొత్తం ప్రచారంలో మునిగిపోతున్నారట. తెలంగాణలో చెయ్యి పార్టీ సర్కార్ వచ్చే వరకు చెయ్యి పార్టీ లీడర్ల పతారా పెరిగింది హైకమాండ్ తానా. గందుకే స్పెషల్ గా పిలిపించుకొని మరీ ప్రచారం చేపించుకుంటున్నారట పెద్ద లీడర్లు. అయితే రాహుల్ అన్న కోసం ప్రచారం చేస్తున్న తెలంగాణ లీడర్లల్లా కొంతమంది హైకమాండ్ కంట్లెవడల్నని ప్రచారానికి పోతుంటే కొందరేమో రాహుల్ అన్న మీద పాయరం తోటి పోతున్నారట. ఈడ తెలంగాణల స్పీచ్లతోటి దంచిగొట్టిన లీడర్లు బయట ఉత్తరంబాదుల కూడా స్పీచ్ల వరద బారిస్తున్నారు. ఇక మరి చూడాలే మన తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు రాహుల్ అన్నకు ఎంత మెజార్టీ పట్టుకొత్తారో. షాకుకే పెద్ద షాకు, ట్విస్ట్కే పెద్ద ట్విస్ట్, మైండ్కే మైండ్ బ్లోయింగ్, రాజకీయంలోనే పెద్ద రాజకీయం. ఇది ఇంతకు ముందుకు చాలా మలకలైంది, కానీ గిదే ఫస్ట్ టైం. ఏంది ఏం అర్థమైతే లేదా నేను చెప్పేది? విజయశాంతక్క పెట్టిన పోస్ట్ చూసి నేను కూడా గిట్లనే ఆగమైనా. అక్క మళ్ళా పార్టీ మారబోయే సూచనలు ఉన్నాయని గ్రహాలు ఘోషిస్తున్నాయని టాకు. ఈ పోస్టును చూస్తే రాములక్కకు కారు పార్టీ మీద ఉన్న పాయరం పోలేదనుకోవాలనో, ఇప్పుడు మళ్ళా పాయరం పుట్టుకొచ్చింది అనుకోవాలనో, లేకపోతే అవసరం కారు పార్టీని యాద్ చేసింది అనుకోవాలనో అర్థమైతలేదట. తెలంగాణలో కారు పార్టీ కథ ముగిసినట్టే అని కిషన్ రెడ్డి సారు మాట్లాడిన మాటలేని రాములక్క బగ్గ హట్ అయినట్టున్నది. పోస్టును చూస్తే ఓ 4 ముద్దలు తక్కువనే తిన్నట్టు అనిపిస్తున్నది బాధతోటి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండది అని అనుడు కరెక్ట్ కాదు అని కిషన్ రెడ్డి సార్ గురించి పోస్ట్ పెట్టింది రాములక్క. ఒక జాతీయ పార్టీలుండి ప్రాంతీయ భావోద్వేగాలు, దక్షిణాది రాష్ట్రాలు అని కరుణానిధి సారు, ఎంజీఆర్ సారు, ఎన్టీఆర్ సారు, జయలలిత మేడం అసంటి పెద్ద లీడర్లను యాద్ చేసుకుంటా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కారు పార్టీ, పంక పార్టీలను తారీఫ్ చేసింది రాములక్క. దక్షిణ భారతదేశం గురించి చెయ్యి పార్టీ అర్థం చేసుకున్నట్లున్న
పువ్వు పార్టీ ఆలోచన చేస్తలేదు అని పోస్ట్ పెట్టింది రాములక్క మేడం. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కారు పార్టీ కథమే అని అంటే కారు పార్టీలకు కోపం రావాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాములక్కకి ఎందుకు కోపం వచ్చింది? అంటే ఆయనతో మళ్ళా రాములక్క కారు ఎక్కుద్దా ఏంది? ఎట్లయినా చెయ్యి పార్టీలో చెప్పుకోదగ్గ పోస్ట్ ఏం లేదు అక్కకు. మెదకు ఎంపీ టికెట్ ఇస్తారనుకుంటే అది కూడా రాలేదు. గందుకే కావచ్చు ప్రచారం కూడా చేయలే రాములక్క. పువ్వు పార్టీ నుంచి ఈ నడవనే బయటకు వచ్చా. ఇప్పుడు మళ్ళా గటంటే కష్టమే. గందుకే కారు దిక్కు చూస్తున్నదో ఏందో. అయినా అక్క ఎన్నడూ ఏ పార్టీలు ఉంటుందో ఎందుకు బయటకు వస్తుందో అక్కకే తెలియదు. అసలు రాజకీయంలో ఉండి ఏం చేద్దాం అనుకుంటున్నదో అక్కకు ఓ క్లారిటీ వచ్చినాక ఏ పార్టీలన్నా షరీకైతే మంచిగుంటుంది కానీ ఇట్లా తాపతాపకు పోస్టులు పెట్టుకుంటా జనాలను కన్ఫ్యూజ్ చేస్తనైతే అక్క తిరిగేటందుకు ఏ పార్టీలు మిగిలేవి కావచ్చు అని కారిడం ఆడుతున్నారు విజయశాంతక్క పోస్టు చూసిన పబ్లిక్. ఈ వార్త అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సరే, పబ్లిక్ ఇంకా 2-3 వార్తలు మిగిలి ఉన్నాయి. అవి చెప్పుకునే దానికంటే ముందుగల మా మూసలు మోతేబరి ఏ మంగడి ముంగటేసుకున్నాడో ఇవాళ పిలుద్దాం. ఓ తాత, ఏం చేస్తున్నావే? అందాదా ఎంత ఉంటుంది అంటావు దాని రేటు? ఏంది 5-6-7 లక్షలే ఉంటుందా? అబ్బా మంచుకున్నది. అయితే కొందాం ఇక ఒకటి బుక్కులు చేయర్రి. అరే ఇప్పుడంటే ఇప్పుడే వస్తానే, నా ముసలి ఊరిపోయింది. అది వచ్చినాక అది నేను ఇద్దరం కలిసి వస్తాం తీసుకొచ్చుకున్నందుకు. వామ్మో, 5-6 లక్షలు పెట్టి కొంటున్నావా? ఇంతకు ఏంటిదయ్యా అది? ఇక ఎవరు పిల్ల, ఇక నాకు ఎర్ర రంగులు ఉండే కారే కావాలి. ఉన్నాయి అవి మీ దుకాణంలో? దాన్నే బుకింగ్ చేయర్రి. నా ముసలి వచ్చినాక ఇద్దరం కలిసి దాన్ని కొనుక్కుంటాం. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నాడట వెనకటికేవాడో ఈ నసుంటోడు. 5-6 లక్షలు పెట్టి కారు కొంటాడట. ఓ తాత, గంతగానం రూపాయలు నీకెక్కడియా? కొంపదీసి మాకు తెలియకుండా లంకె బిందెలు గిట్ల దొరికినాయా? లేకుంటే లాటరీ గిట్ల ఏమన్నా తగిలిందా? కారు కొనాలంటే లాటరీ తేలాలనా లంకె బిందెలనే దొరకాలనా ఏంటి? మా మోడీ సార్ గెలిస్తే చాలదా? ఏంది మోడీ సార్ గెలిస్తే నువ్వు కారు కొంటావా? అదెట్లా? కొంపదీసి మోడీ సార్ మళ్ళా గెలిచేది ఉంటే ముసలోళ్ళకు కార్లు కొనిస్తానని హామీలు గిట్ల ఇచ్చిండా ఏంది? మా మోడీ సారు హామీలు ఇవ్వాల్సినంత అవసరం లేదే నంగనాసి. ఆయన మాట ఇస్తే చాలు. మా మోడీ సారు మాట శ్రీరాముని బాణం అసొంటిది, లక్ష్మణుడు గీసిన గీత అసొంటిది. సరే సరే మంచిది గాని ఇంతకు మోడీ సార్ గెలిచేది ఉంటే తమరు కారు ఎట్లా కొంటారో గది చెప్పండి తాతగారు. నువ్వు వార్తలు చదివే కొలువు చేస్తున్నావు గాని నీకంటే మా బర్రగాచ కోవిరి గాని కొడుకు కోమారి గారిని అయ్యో. వాడు పొద్దంతా ఊళ్ళో తిరిగి మాపటాలకు వచ్చినాక నాకు అన్ని వార్తల ముచ్చట్టు చెప్తాంటాడు. ఎరికేనా? ఇక నువ్వు ఉన్నావు అర్ధ కిలో అంత మేకప్ రుద్దుకొని మూతులన్నీ వంకర పెట్టి సెల్ఫీ స్టూడియోలు తీసుకుంటా ఈడియోలు తీసుడు తప్ప నువ్వు దేనికి ఎక్కారావు? నీ బతుకమని కొట్టాయి పీకెన్ని చలి. ఏయ్ తిక్క తిక్క ఉన్నదా ముసలోడా? నీకు తెలిసినగా తోకమటల ముచ్చటేందో నువ్వే చెప్పరాదు. ఏమో లావు నీలుగుతున్నావు. మోడీ సారు ఏం చెప్పిండు అని అంటే దేశంలో ఈడీ అధికారులు సోదాలు చేసి దొరకబట్టిన దొంగ రూపాలు బంగారం అంతా గుట్టలు పేరుకపోతుందట. అదంతా పేదల సొమ్మే కాబట్టి నేను మళ్ళా గెలిచినాక ఆ సొమ్మునంతా పేద ప్రజలకే పంచి పెడతా అని చెప్తాడు. ఇక ఈ లెక్కన నాకు ఎత్తగానన్నా ఓ 10-20 లక్షల రూపాయల దాకా వస్తాయి కావచ్చు. చూడాలి మరి ఎంత వస్తాయో. అయితే ఆ పైసలతోని కారు కొనుక్కుందామని చూస్తున్నావా? అవును పిల్ల, ఇన్నొద్దులు ఆ డొక్కు ఎస్కెల్ బండి నడిపి నడవంతా పాడైపోతుంది. అందుకే దాన్ని తీసేసి ఒక మంచి కారు కొనుక్కుందాం అని చూస్తాను. ఎట్లాగో మన మోడీ సారు గెలిచేది ఉంటే ఏంది ఆయన ఖచ్చితంగా గెలుతాడు అని అందరు అంటూనే ఉండే. ఆయన గెలిచినాక ఎట్లాగో నాకు 10-20 లక్షలు వస్తాయి కాబట్టి ఒక మంచి ఎర్ర కారు కొనుక్కుందాం అని చూస్తాను. వాంతో బేరం చేస్తాను. మూతి మీద గుద్దితే మూగట్ పనిలో నూయాలే ముసలోడ. ముందు మురిసినయ్యే పండగ చూడకుండానే సచ్చి వీకిండట. ఆగో అట్లున్నది నీ సంగతి కూడా. గప్పుడెప్పుడో నల్ల డబ్బు బయటికి తీస్తే పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయల వరకు వేయొచ్చు అని చెప్పిండు. నోట్లను రద్దు చేసి గా డబ్బునైతే బయటికి తీసిండు. మరి 15 లక్షలు వేసిండా? అవును వేయలేదు పిల్ల. నాకు బ్యాంక్ అకౌంట్ లేకున్నా కూడా తీసుకొని పెట్టుకున్నా 15 లక్షల రూపాయల కోసానికి. మరి అప్పుడు అకౌంట్ లో వాడని డబ్బులు ఇప్పుడు మళ్ళా గెలిచినాక మీ అకౌంట్లలో ఎత్తా అంటే ఎట్లా నమ్ముతున్నావే? మరి ఎందుకు చెప్తాడు కావచ్చు ఈ గాలి ముచ్చట్లు మోడీ సారు? ఎందుకు అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ గెలిచేటందుకు సార్లు వేస్తున్న ఎలక్షన్ స్టంట్లు కాబట్టి. అబ్బర కొడుకా మోడీ సారు, నువ్వు కూడా అందరు రాజకీయ నాయకులు లెక్కనే తయారవుతావు. ఆ సారు నువ్వు మా తలకాయ అనుకున్నావు, నువ్వే మా గుండెకాయ అనుకున్నాం. గాని ఇదేనా నీ పద్ధతి? మోడీ సారు
రాజకీయం అంటేనే గట్లుంటదే తాత. ఓట్ల కోసం నాయకులు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని నాటకాలైనా ఆడతారు. ఎరికేనా? మా మోడీ సార్ అసంటోడు కాదు పిల్ల. మాట అన్నాడు అంటే మెడకాయ మీద తలికేవైనా కూడా మాట అసలే తప్పడు. ఎరికేనా? ఈడీ అధికారులు బలిసిన దగ్గర నుంచి జప్తు చేసిన ఆ సొమ్మంతా పేదోళ్ళ దగ్గర నుంచి దోసుకునేదే కాబట్టి మళ్ళీ ఆ సొమ్మంతా పేదలకే చేరాలని చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. చూడు, నోట్ల రద్దప్పుడు కూడా గిట్లనే మాట్లాడిండు. మర్చిపోయినవా? మంది దగ్గర దోచుకున్న గా డబ్బును వంచలేదు గాని ఇప్పుడు గీ డబ్బును వంచుతామంటే ఎట్లా నమ్ముతున్నావు చెప్పు? వచ్చిన అన్నాలం పాడుగాను. అప్పుడెప్పుడో ఆయన ఎవ్వలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే ఉన్న గూనె పెంకుటి ఇల్లు కూడా కొట్టుకున్నా 6 రేకుల డేరాన్ని కట్టుకున్నా. ఈయన డబ్బున 15 లక్షల రూపాయలు ఇస్తాడన్న ఆశతోటి ఈ ఉన్న డేరాను ఊల కొట్టుకుంటే నా బతుకు ఏం గాను ఏం కథ. నయ్యం, ఈ నాయకుల మాటలు నీళ్ళ మూటలు ఒకటే ఉన్నట్టున్నాయి. చూసినారులా, ఈడీ ఆఫీసర్లు రైడింగ్ల మీద రైడింగ్లు చేసి గుట్టల కమాన నల్లపై కానీ దొరకబడుతున్నారు కదా. గా పైసలను ఏం చేస్తారు సార్ అని ఒక ఇంటర్వ్యూలో మోడీ సార్ని అడిగితే గా పైసలన్నీ మళ్ళా పేదలకే వంచుతాం అని చెప్పిండు. ఇక గప్పుడు వేస్తామన్న పైసలు వేసిండు, ఇక ఇప్పుడు వేస్తారు. ఇదంతా ఎలక్షన్ కోసమే అని అనబట్టిండ్రు కొందరు. రాజకీయ లీడర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టే గిడున్న ఏనుగు పిల్ల చుట్టూ చూడుండ్రి తాతిమ ఏనుగులు ఎట్లా కాపల కోసం పండుకున్నాయో. తమిళనాడులున్న అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లా కానొచ్చింది ఇది. ఇక అసలుకే రిజర్వ్ ఫారెస్ట్ లాయే పులులు, సింహాలు గిట్లా క్రూర మృగాలు ఎక్కువనే తిరుగుతుంటాయి కదా. గందుకే చిన్న పిల్లను సంపుతాయి అనుకున్నాయో ఏందో గాని దాన్ని కాపాడనీకి నడుమ పెట్టుకొని వండుకున్నాయి గిట్లా. ఇక ముందుగాల తల్లి ఏనుగు వండుకుంటే వెనుక పొంటి ఇంకో 2 ఏనుగులు వండుకున్నాయి. అగో ఇంకో గున్న ఏనుగైతే ఏకంగా నిల్సొని కాపల కాసుకుంటున్నది. ఫ్యామిలీని కాపాడుకోనీకి ఏనుగులు చేసిన పనిని చూసి తారీఫ్ చేస్తున్నారు చాలా మంది. దేవుని తలంబ్రాల కోసం కొందరు భక్తులు స్పెషల్ గా వడ్ల గింజలను దంచి బియ్యాన్ని గుళ్ళకు పంపి భక్తిని చూపెట్టుకుంటారు. ఇక అట్లనే గీమసూతం దేవుని మీదున్న పాయిరంతోని కళ్యాణానికి వంపే తలంబ్రాల పేరు మీద నరసింహస్వామి పేరును రాసుకొచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది ఇది. ఈ ముచ్చట గురించి అడిగితే ఏమంటున్నారో ఈనుండ్రి. 2005లో మట్టబెల్లి దేవస్థానం ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజే అక్షంతల మీద బియ్యపు గింజలపై నరసింహస్వామి నామాన్ని రాపియాలని అనుకున్నాను. మే 21వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మట్టపల్లిలో ఉన్న కారణంగా నేను స్వామివారి తలంబ్రాలపై నరసింహనామాన్ని రాయాలన్న ఆలోచన వచ్చింది. గదన్నట్టు ముచ్చట స్వామివారి కళ్యాణం కోసం తలంబ్రాలను వంపనీకి గీ తిరగజేసిండ్రట. గిప్పటిదాకా మొత్తం 27,116 గింజల మీద పేరు రాసిందట. ఇక మొత్తం 31,116 గింజల మీద పేరు రాసి గీ నెల 21న గుల్ల జరగబోయే కళ్యాణానికి తలంబ్రాలను వంపుతారట. సంక్రాంతి పండుగ నాడు షురు చేసిందట గీ కార్యం. గప్పటి సంధి దినం 5-6 గంటల దాకా బియ్యపు గింజల మీద పేర్లు రాసిందట గిట్లా. గిప్పుడున్న జమానా సెల్ ఫోన్ల మూతి పెట్టి ఆటలాడుకుంటా టైం పాస్ చేసేటోళ్లను చాలా మందిని చూసినాం గాని దేవుని మీద భక్తితోని గింత గొప్ప పని చేసిందంటే గిమ చాలా గ్రేటే కదా. Show me pig. Pig. Good. Cow ఏది? Good. Penguin ఏది? Penguin. Good. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టే ఉన్నది కదా గిషిన్నారి తెలివి. అగో చూసిండ్రా, మాటలు సుతం సక్కగా రాకున్నా కారట్ల మీదుండే పేర్లు చెప్పంగానే అవిటిని ఎట్లా గుర్తుపడుతున్నదో. పండ్లు, కూరగాయలు, పచ్చులు, జంతువులు గిట్లా 100 రకాల కారట్ల మీదున్న బొమ్మలు గుర్తుపడుతుందట బుజ్జిది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలున్న గి బుజ్జి దాని తెలివికి గిప్పటికే 6 అవార్డులను గెలుచుకున్నది. ఈ ముచ్చట గురించి వాళ్ళమ్మ ఏమంటున్నది ఈనుండ్రి. మా పాప పేరు వియోనా. తనకిప్పుడు 9 months. తను 100+ ఫ్లాష్ కార్డ్స్ ని గుర్తుపడుతుంది. లైక్ వేరియస్ ఫ్రూట్స్, అనిమల్స్, వెజిటేబుల్స్, కలర్స్, షేప్స్ ఇలా అన్ని గుర్తుపడుతుంది. తనకు 6 ఆర్గనైజేషన్స్ నుంచి రికగ్నిషన్స్ వచ్చాయి. మా పాప ఈ స్టేజ్ కి ఎలా రాగలిగింది అంటే నేను ఎక్కువగా మా పాపతో టైం స్పెండ్ చేశాను. నాకు మా పాపనే ప్రయారిటీ, తన డెవలప్మెంటే ప్రయారిటీ అనుకొని తనతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను.
గదన్నట్టు ముచ్చట. చిన్నప్పటికెంచి బుజ్జిదానికి ఆ లమ్మే దగ్గరుండి అన్ని నేర్పిందట గిట్లా. గందుకే గింత తెలివచ్చిందన్నట్టు. అయినా పిల్లగాండ్లకు ఊకే చేతుల ఫోన్లు పెట్టి వాళ్ళను ఆగం చెయ్యకుండా గిట్లా మంచి పద్ధతులు నేర్పితే వాళ్ళ భవిష్యత్తుకు మంచిగా పాయిదా ఉంటదని చెప్పుకొచ్చింది. అవును నిజమే కదా మరి. అందరు సుతం గీ తల్లి లెక్కనే పిల్లగాండ్లకు అక్కరకు వచ్చే పనులు నేర్పుండ్రి. ఏడుతున్నారనో లేకపోతే లొల్లి చేస్తున్నారనో ఫోన్లు టీవీల ముంగట కూసోబెట్టి ఆగం చెయ్యకుండ్రి. ఏమంటున్నాం? ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి అంటే ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఈ ఊళ్ళో కపిలగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.